శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. తులారాశి వారికి ఆగస్టు 7వ తారీఖు వరకు కూడా శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఈ రాశి వారికి అధికారంలో ఉన్నటువంటి స్త్రీల వల్ల లేదా రాజకీయ నాయకుల వల్ల ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది రావడం జరుగుతుంది. అంటే ధనలాభమే కాకుండా ఒక గౌరవమైనటువంటి హోదా కానీ, ఒక లైసెన్స్ లాంటిది కానీ, ఒక భూమి కానీ, ఒక స్థిరాస్తి కానీ ఏదో ఒకటి లంసంగా మీకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ తులారాశి వారికి శుక్రుడు అష్టమాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇది మీరు సినిమా రంగంలో ఉన్నారనుకోండి, మీకు మంచి నిర్మాత ద్వారా మంచి క్యారెక్టర్ రావడం, మంచి పారితోషికం రావడం జరుగుతుంది. మీరు స్త్రీ అయి ఉంటే ఒక గవర్నమెంట్ సర్వీస్లో, గవర్నమెంట్లో ప్రమోషనో, లేదంటే సినిమా ఛాన్సో, టీవీ ఛాన్సో, గుర్తింపో రావడం జరుగుతుంది. లేదు మీకు మీ తాతగారు, మీ తల్లిదండ్రుల బంధువులు మీకు స్థిరాస్తి వాళ్ళ తదనంతరం రాయడం, వారికి ఏదన్నా జరగడం వల్ల వారు మీకు ఏదైనా వీలునామా ద్వారానో, ఇన్సూరెన్స్ ద్వారానో లంసంగా డబ్బు మీ పేరును రాసి ఉంటే అలా రావడం కానీ, మొత్తం మీద ఆకస్మిక ధనలాభం, ప్రైజ్ మనీ, ఇన్సూరెన్స్ వాటి ద్వారా ధనం వచ్చే అవకాశం ఉన్నది. లేదంటే మీకు ఒక గౌరవ హోదా కానీ, ఒక డాక్టరేట్ డిగ్రీ కానీ, ఒక దేవస్థానంలో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోనో దేవస్థానంలోనో ఒక గౌరవప్రదమైన పదవి కానీ వచ్చే అవకాశం ఉన్నది. ఇక దీన్ని సపోర్ట్ చేస్తూ దశమ స్థానంలో గురువు ఉచ్చులో ఉన్నాడు. అంటే ఇక్కడ తృతీయ షష్టాధిపతిగా దశమంలో ఉన్నటువంటి గురువు మీకు ఇటువంటి హోదా కల్పించే అవకాశం ఉంది. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగం అయినా, ప్రైవేట్ సంస్థ అయినా, ఇటువంటి విద్యా సంస్థల్లోనో, ఆధ్యాత్మిక సంస్థల్లోనో, సేవా కేంద్రాల్లోనో మీకు ఉద్యోగపరంగా వచ్చే అవకాశం ఉంది. లేదంటే అటువంటి వారితో కలుసుకొని మీరు ఏదైనా వారికి ప్రోత్సహించడం కానీ, మొత్తం మీద ఏంటంటే ఇలాగ ధర్మాన్ని కాపాడడం, ధర్మాన్ని రక్షించడం, గౌరవప్రదమైనటువంటి వ్యక్తులకి సత్కరించడం, ఇటువంటి కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. మీరు కూడా ఇటువంటి గౌరవాన్ని, సత్కారాన్ని అందుకునే అవకాశం ఉన్నది. అలాగే రవి కూడా దశమ స్థానంలో ఉండి దిగ్బలుడై ఉండడం వల్ల ఒక రాజకీయ పదవి కానీ, ఒక ఏదో ప్రెసిడెంటో, లేదంటే సొసైటీకో, లేదంటే మీ యొక్క అపార్ట్మెంట్కో, మీ యొక్క గ్రామానికో ఏదైనా ఒక పదవి లాంటిది మీకు వచ్చే అవకాశం ఉన్నది. ఇది ప్రధానంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రైవేట్ ఉద్యోగం కానీ ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో మీకు ఒక గౌరవమైనటువంటి ఉద్యోగ హోదా కలిగే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఏంటంటే 9వ స్థానంలో భాగ్యాధిపతి బుధుడు భాగ్యస్థానంలో వక్రగమనం ఉండడం వల్ల విద్యార్థులు పీజీ కోర్సు లాంటిది చేయడానికి అవకాశం రావడం జరుగుతుంది. వారికి మంచి గురువు లభించడం వల్ల వారి విద్యలో ప్రాధాన్యత పెంచుకుంటారు. వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి విదేశంలో కానీ, లేదంటే దూర ప్రాంతంలో కానీ కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. టెక్నికల్గా ఉన్నవాళ్ళు మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగిన గుర్తింపు పొందడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా 9 బుధుడు, 10 గురువు, 11 శుక్రుడు బ్రహ్మాండమైన కాంబినేషన్ మాట. ఇది ఒక విధమైన బ్రహ్మాండమైన యోగం జాతకుడికి ఏర్పడింది. అటు నియమంక్షేమం, స్త్రీల సహకారం, స్త్రీల ద్వారా లాభం. మరి మీరు ఎవరినైతే కలుసుకొని మీ యొక్క కష్ట సుఖాలు, సంతోషాన్ని పంచుకుందాం అనుకుంటారో అటువంటి వారిని కలుసుకోవడం జరుగుతుంది. ఒక ఆధ్యాత్మిక వేత్త, లేదంటే ఒక ఆధ్యాత్మిక గురువు మీకు మంచి సహకారిగా వాళ్ళ దీవెనలు అందించడం జరుగుతుంది. ఇవన్నీ బాగున్నాయి. బట్ అష్టమంలో కుజుడు, ఇది సడన్గా కొన్ని ఇబ్బందులు కలగజేస్తూ ఉంటుంది. అటు ధన సప్తమాధిపతిగా అష్టమ కుజుడు కొంతవరకు వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేయడం కానీ, సడన్గా భార్యాభర్తల్లో ఒకరికి ఏదైనా ప్రాబ్లం రావడం కానీ, ఇటువంటి చికాకులు కొన్ని అనుకోకుండా వచ్చే అవకాశం ఉంది. అయితే సడన్గా మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి, భూములు, వాటి వాల్యూ పెరగడం వల్ల, వాటి యొక్క విలువ పెరగడం వల్ల మీ యొక్క వ్యక్తిగత స్థాయి కూడా పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. బట్ ఏదైనా అష్టమంలో ఉన్నటువంటి కుజుడు కూడా లాభాన్ని వీక్షిస్తాడు కాబట్టి భూములు, స్థిరాస్తుల మీద సడన్గా ఆదాయం కలుగుతుంది. ఏదో ఒక సడన్ ఇన్కమ్ మాత్రం ఈ రాశి వారికి కంపల్సరీగా రావడం జరుగుతుంది. బట్ ఏదైనా గతంలో చెప్పినట్టు 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఈ పగటి కళ్ళు, కాకుల లెక్కలు, లక్షలు, కోట్లు వస్తాయని అనుకోకుండా యథార్థంగా ఆలోచిస్తే బాగుంటుంది. బట్ ఏదైనా ఈజీ మనీ స్పెక్యులేషన్ మాత్రం 100% దూరంగా ఉండండి. ఈ విధంగా అదృష్టంగా వచ్చే ధనం ఈ విధంగా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా శని 6వ స్థానంలో ఉండడం వల్ల
మరి ఉద్యోగపరంగా కొన్ని నూతన ప్రయత్నాలు కూడా మీకు ఫలిస్తాయి. బట్ ఓవరాల్గా మన తులారాశి వారికి ఈ వారం 75 to 80% బలంగా ఉంది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నవారు, అలాగే భార్య వలన కానీ స్త్రీల వలన కానీ, అంటే తల్లి వలన అక్క చెల్లెల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వారు కొంత కష్టమైన చాలా ఓర్పుతో ఈ ఆషాఢ మాసం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కానీ వీలైతే ఇప్పుడు, లేని పక్షంలో శ్రావణ మాసంలో కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించవలసి ఉంటుంది. సందర్శించి అమ్మవారికి ఇక్కడ ఆనవాయిగా చీర, కొన్ని ఫ్లవర్సు, ఒక కొబ్బరికాయ ఇవి అమ్మవారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అవి మీ స్థాయిని బట్టి ఈ తాలిబొట్టు, పసుపు అన్నిటితో పాటు అమ్మవారికి సమర్పించండి. అక్కడ వాళ్ళు మీకు మీరిచ్చిన కొబ్బరికాయని తిరిగి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పీస్తో ఉన్నది ఇస్తారు. అది చాలా జాగ్రత్తగా మీరు ఇంటికి తెచ్చుకొని మీ పూజా మందిరంలో మహాలక్ష్మి అమ్మవారు, అంటే ఏదో అమ్మవారి ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో దగ్గర ఈ కొబ్బరికాయ, పీస్తో ఉన్న కొబ్బరికాయ జాగ్రత్తగా పెట్టుకొని దాని పక్కనే ఒక జాడీ లాంటి ఉండి లాంటిది పెట్టుకోనమాట. జాడీ అంటే మంచిది, అది ఎంత పెద్దైనా చిన్నదైనా పర్లేదు. అందులో ప్రతి శుక్రవారం ఎంతో కొంత ధనాన్ని వేయటం, ఆ కొబ్బరికాయ ఆ జాడీ పైన పెట్టడం వల్ల మీరు వారం వారం రోజు ఏదో విధంగా ఎంతో కొంత మీకు తోచింది బ్రేక్ లేకుండా వేస్తూ ఉంటే మీకు ఉన్నటువంటి అన్ని ఆర్థిక సమస్యలు 100% పరిష్కారం అవడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య, స్త్రీల మధ్య విభేదాలు కూడా చాలా వరకు పరిష్కారం అవుతాయి. అలాగే ఈ ఆషాఢ మాసంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా మీ గ్రామ దేవత దేవాలయాన్ని దర్శించి మరడమ్మవారు, మావుళ్ళ అమ్మవారు కంప్లీట్గా అక్కడ ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి చీరా, జాకెట్టు, పసుపు, కుంకాలు సమర్పించడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి ఈ ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు పరిష్కారం అవడం 100% ప్రాక్టికల్గా జరుగుతుంటాయి. మీరు చేసి చూడండి, 100%గా 1000% ఇది జరిగి తీరుతుంది. ఇందులో విశ్వాసం ఇంపార్టెంట్. అలాగే మీరు ఈ పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు, అలాగే గ్రామ దేవతను దర్శించి ఆ రోజు మీరు కొద్దిగా మీ యొక్క వ్యసనాలకి, బలహీనతలకి 100% దూరంగా ఉండాలి. ఇక ప్రధానంగా జనరల్ స్పాసిబిలిటీ మామూలుగా జీవితంలో ప్రధానంగా ఎప్పుడూ చేస్తుంటే కొన్ని మీకు నిత్యం సౌభాగ్యాన్ని, ఆర్థికంగా మంచి స్థాయిని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. మీరు ఈ టీత్ అంటే పళ్ళు తోముకునే ముందు ఈ పటిక పొడితో పళ్ళు తోముకోవడం వల్ల జనరల్ స్పాసిబిలిటీ ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కుదిరినప్పుడు ఆవుకి పచ్చగడ్డి అప్పుడు చక్కగా వీలైతే మీరే సేకరించి ఆవుకు పెట్టడం వల్ల కూడా మీకంటే ఇది రెండిటి వల్ల ఏంటంటే మీకు బుధుడు యాక్టివేట్ అవుతుంటాడు. బుధుడు ఎంత బలంగా ఉంటే ఈ యొక్క వ్యాపారం, ధనం, చదువు అంత అభివృద్ధికరంగా ఉంటుంది. మరి కొన్ని సందర్భాల్లో అవకాశాన్ని బట్టి ఏదైనా ఒక టెంపుల్లో ఈ శనగలు అంటే కాబూలి శనగలు, పంచదార, గోధుమ పిండి ఈ 3 ఐటమ్స్ ఆ టెంపుల్లో డొనేట్ చేయడం వల్ల మీకు ప్రాస్పరిటీ బాగుంటుంది. అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో బాగా సుగంధాన్ని ఇచ్చే అగరబత్తీలు అమ్మవారి ఆలయంలో ఇవ్వటం వల్ల ప్రతిరోజు అవి వెలిగించడం వల్ల సుగంధభరితంగా ఉండాలి. మంచి కాస్ట్లీవి అమ్మవారి దేవాలయంలో ఉన్నాయి. కానీ మీరు పూజా మందిరం మెయింటైన్ చేస్తుంటే సాయంకాలం సూర్యాస్తం అయిన తర్వాత అటువంటి అగరబత్తిని మీ యొక్క గృహంలో అమ్మవారి ముందు వెలిగించడం వల్ల అది గృహం అంతా వ్యాపించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడం జరుగుతుంటుంది. ఇది బెస్ట్ రెమెడీ. అసలు దీనికి తిరిగే ఉండదు అన్నమాట. మీరు ఎంత కుదిరితే అంత ఈ బొంబాయి రవ్వ అనే గోధుమను ఒక పావు కేజీ, ఓ పావు కేజీ పంచదార, ఒక పావు కేజీ నెయ్యిలతో 100 గ్రాముల నెయ్యి ఇవన్నీ శుభ్రంగా కలిపి చీమలకి ఆహారంగా వేయాలి. ఎక్కడ ఈ ఫారెస్ట్లోనూ లేదంటే ఈ తోటల్లోనూ అక్కడక్కడ ఉంటుంటే మీరు చీమలు చూడక్కర్లేదు, అక్కడైతే అవే తీసుకుంటాయి. ఈ విధంగా ఇవి మీరు ఈ కొద్దిపాటి రెమెడీలు నిత్యం ఏదో ఒకటి చేయడం వల్ల వీలైతే మీకు చెరువులు అలాంటివి ఉంటే చేపలకి బిస్కెట్లు, చిన్న చిన్న బిస్కెట్ ముక్కలు ఆహారంగా వేయడం వల్ల కూడా ఈ మూగజీవులకి మీరు ఎంత తృప్తి చేయగలిగితే మరి మీకు అంత ప్రాస్పరిటీ వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.